ఒక ఎత్తు, దేవుని ఆలోచన ఒక ఎత్తు కదండి. మీ ఆలోచన వంటివి నా ఆలోచన కాదు, మీ తలంపులవి వంటివి నా తలంపులు కావని దేవుడు ఎన్నో మార్లు చెప్తూ ఉంటాడు. బట్ ద పీపుల్ అరౌండ్ హిమ్ ట్రై టు రష్ హిమ్. ఆయనని తొందర పెట్టాలని, సమయానికి ముందే ఆయన చేయాలని. బట్ గాడ్ వాజ్ రెస్టింగ్ అండర్ ద ఫాదర్స్ హ్యాండ్. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని హస్తం కింద రెస్ట్ తీసుకోగలుగుతారు? నేను నిరూపించనక్కర్లేదు, నేను ప్రతీకారం చేయనక్కర్లేదు, నేను ఎవరిని చూపించనక్కర్లేదు. మరి అందరూ నన్ను చూపి ఈరోజు లోకమంతా నువ్వు తగ్గేదే లేదు అంటారు కదండి. దేవుడు అంటాడు, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. కానీ అజ్ఞానము, బుద్ధి లేని మనుషులకు అర్థం కానిది ఏంటంటే, ఈరోజు చంపారని చాలా చప్పట్లు కొడుతూ గంతులేస్తున్నారు, కానీ పునరుత్థానపు రోజు రాబోతుంది. ఆమేన్. దెర్ ఇస్ ద డే ఆఫ్ రిజరక్షన్. ఈరోజు మిమ్మల్ని చూసి కూడా చాతగాని వారా, తిడతా ఉంటే తిట్టరా, కొడతా ఉంటే మీరు ఏమి ప్రతిస్పందించరా? ఇట్లాంటి ఈ రీతి మిమ్మల్ని బాధ పెడతా ఉంటే, ఇస్ దర్ నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ? టెల్ దెమ్ రిజరక్షన్ డే ఇస్ కమింగ్. ఆమేన్. తీర్పు దినం వస్తుంది కదండి. ఆయన ధవల సింహాసనం పైన కూర్చున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ హూ ఇస్ హూ, వాట్ ఇస్ వాట్. ఏమన్నాను మొదటి పాయింట్ ఏంటండి? డోంట్ రష్ గాడ్స్ టైమింగ్. రెండవది, మన జీవితాలు ఆ